అంటే ఇంజెక్షన్ డైరెక్ట్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందా ఇలాంటి డౌట్లన్నీ వస్తాయి. అండ్ ఆ డౌట్లన్నీ నాకు క్లారిఫై చేశారు. అలాంటిది ఏమీ అవ్వదు, జస్ట్ స్కాల్ఫ్కి మాత్రమే నా బ్లడ్ నుండి ఏవైతే సమ్ సెల్స్ అవి ఎక్స్ట్రాక్ట్ చేశారో అవి జస్ట్ ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రమే, హెయిర్ ఫాలికల్కి మాత్రమే వెళ్తాయి అన్నమాట. హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. మళ్ళీ నేను ట్రైకీ క్లినిక్కి వచ్చేసాను అనమాట. ఎందుకంటే 5th సెషన్ అండర్ ఆర్మ్స్ లేజర్ ట్రీట్మెంట్ అనమాట. యాక్చువల్లీ నాకు ఎక్కువ హెయిర్ రాలేదు, గ్రోత్ అసలు లైట్గా వచ్చింది. బట్ ఏంటంటే నాకు మళ్ళీ 1 month వరకు ఖాళీ లేదు. 1 month అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది హెయిర్ గ్రోత్. అందుకని ఇప్పుడు వచ్చేసాను. అపాయింట్మెంట్ ఇచ్చారు, 3కి అపాయింట్మెంట్ ఇస్తే నేను 3:15 వచ్చాను. కొంచెం లేట్ అయింది బస్సు. సో ఇప్పుడు ట్రీట్మెంట్ చేంజ్ చేసుకుందాం. లాస్ట్ టైం వీళ్ళకి ప్రమోషన్ వీడియో అనేది మిస్ అయ్యింది అనమాట. సో ఈసారైనా కన్ఫర్మ్గా చెయ్యాలి, జాగ్రత్తగా చెయ్యాలి యాక్చువల్లీ. ఇప్పుడు కాదు, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ అని నమ్మింగ్ అనెస్థీషియా క్రీమ్ ఇది రాసిన తర్వాత 20 minutes ఉండాలన్నమాట. నేను ఒక ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చి 2 చేయించుకుంటున్నాను. హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ ఉందబ్బా, అందుకనే. లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిందనమాట. ఇప్పుడు పిఆర్పి చేస్తారు హెయిర్కి. నమ్మింగ్ క్రీమ్ పెట్టారనమాట, అదే అనెస్థీషియా క్రీమ్ అనమాట. అంటే ఇంజెక్షన్స్ చేస్తారంట. బ్లడ్ డ్రా చేసేసారు. సో వెయిటింగ్. ఆల్రెడీ ఇంకో క్లయింట్ చేయించుకుంటున్నారు పిఆర్పి. సో అతను అయిన తర్వాత నాది అవుతుంది అనమాట. అందుకని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నేను కాస్ట్యూమ్ మార్చాలి. ఇక్కడ మేడం ఉంటారు, ఆ మేడం కాస్ట్యూమ్ వేసుకొని చేశాను. అంటే ఒకే రోజు 2 వీడియోస్ అనమాట. అంటే 2 ట్రీట్మెంట్స్. అసలు నేను అనుకోలేదు. సడన్గా నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తే మేడం చేంజ్ చేసుకోమని చెప్పారు ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసుకోమన్నారు. సో నేను కూడా ఇంకెందుకులే లేట్ చేయడం, ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ చేశాను. నా హెయిర్ ఫాల్ బీభత్సంగా అవుతుందన్నమాట. సో ఈ వీడియో నాకు తెలిసి 2 ట్రీట్మెంట్లకి సంబంధించి అవుతుంది అనమాట. ఒకటి వచ్చేసి లేజర్ హెయిర్ డిడక్షన్. అది ఆల్మోస్ట్ ఇంకో 1 సెషన్ అయితే నాకు ఇంకా హెయిర్ గ్రోత్ రాదనుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే చాలా తక్కువ వచ్చింది. 1.5 month ఎంత అవుతుంది నేను చేయించి. పర్లేదు, రిజల్ట్ చాలా బాగుంది. ఇది 4th or 5th సెషన్, నాకు గుర్తులేదు, ఐడియా లేదు అసలు ఎన్నో సెషను లేజర్కి అయితే. అండ్ పిఆర్పికి అయితే ఇది ఫస్ట్ సెషన్ అనమాట. చూసారు నా హెయిర్ డెన్సిటీ అది చూసారనమాట. చాలా బాగుంది. బట్ డాండ్రఫ్ బీభత్సంగా ఉందన్నమాట, మామూలుగా కాదు. అది స్క్రీన్ మీద చూపిస్తుంటే ఇట్స్ డిస్గస్టింగ్, అస్సలు బాగాలేదు. అంత ఎక్కువ ఉంది నాకు డాండ్రఫ్ అనేది. సో పిఆర్పి చేస్తున్నారు హెయిర్ ఫాల్ ఆగడానికి. పిఆర్పి అంటే ఏంటంటే హెయిర్ ఫాల్ ఆగుద్ది, అంటే హెయిర్ గ్రోత్ రీగ్రోత్ అవుతుంది అని చెప్పలేము. అండ్ హెయిర్ స్ట్రెంగ్త్ అవుతుంది అని చెప్పలేము, అలానే ఉంటుంది. బట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దాన్ని పిఆర్పి అంటారంట. నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హెయిర్ ఫాల్ అనేది ఆగిందంటే అది చాలు, మనకి హెయిర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఎందుకంటే మనమేం ముసలోళ్ళం కాదు కదా, బీపీలు షుగర్లు ఇలాంటివి కూడా లేవు కాబట్టి హెయిర్ గ్రోత్ దానికి అదే అవుద్ది. జస్ట్ హెయిర్ ఫాల్ అవ్వడం ఆగితే చాలు, అది మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు. అండ్ నాకు డాండ్రఫ్ ఎక్కువ ఉంది కాబట్టి లోషన్ ఇస్తానన్నారు, అది వాడమని చెప్పారనమాట. అఫ్కోర్స్ నేను ఈ డాండ్రఫ్తో చాలా విసిగిపోయి ఉన్నాను. మీరు సొల్యూషన్ చూపిస్తానంటే నేను వద్దంటానా అన్నాను అనమాట నేను. ఈ జాకెట్ అండ్ వేరే కాస్ట్యూమ్ వచ్చేసి వేరే రూమ్లో ఉందన్నమాట. అక్కడ క్లయింట్స్ ఉన్నారు. సో అందుకని నేను ఇక్కడ టవల్ వేసుకుని కూర్చున్నా. ఏసీ ఆఫ్ చేస్తాం, ఫుల్ చలేస్తుంది, అందుకని ఆఫ్ చేసామన్నా. ఇదేంటి ఇది ఇప్పుడు వరకు లేవుగా. ఎస్, నాకు
పీరియడ్ టైం దగ్గర వస్తుంది కదా, అందుకని 2 వచ్చాయి అనమాట. కాస్ట్యూమ్ చేంజ్ అనమాట ఈ ట్రీట్మెంట్కి. ఎందుకంటే ఒకటే కాస్ట్యూమ్ తోటి 2 వీడియోస్ చేస్తే బాగుంది కదా, అందుకని కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఇది మేడంది అనమాట. ఇక్కడ జరిగిందనమాట ట్రీట్మెంట్. పిఆర్ అందులోనే నా బ్లడ్ శాంపిల్స్ అవి తీశారు కదా, శాంపిల్స్ కాదు బ్లడ్ తీశారు కదా, దాంట్లో నుండి ఏవో ఉంటాయి కదా సెల్స్, అవి సెపరేట్ చేశారనమాట. అందులో అండ్ సీరియస్లీ టెల్లింగ్ ఇట్స్ సో మచ్ పెయిన్ఫుల్. నేను అనుకోలేదు, సో మచ్ పెయిన్ఫుల్ అనమాట. ఐ మీన్ లిటరలీ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. బట్ నాకే అంటే పెయిన్ అంటే ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కాదు, ఇంజెక్షన్ చేసిన తర్వాత తల పుల్ చేస్తున్నట్టు బరువుగా అనిపించింది అనమాట. ఎస్, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్దాం. ఇంకా ఇలా ఎందుకు కట్టుకున్నాను తెలుసా? ఎందుకంటే హెయిర్కి క్యాప్ పెట్టుకోమని ఇచ్చారనమాట. ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పి 24 hours అయ్యే వరకు అసలు దుమ్ము గట్ట ఏం తగలకూడదు అనమాట. సో అది పెట్టుకుంటే ఆర్టీసీ బస్ కదా నేను వెళ్ళేది, నన్ను వియర్డ్గా చూస్తారని చెప్పి నేను ఏం చేశానంటే స్కార్ఫ్ అడిగి, ఇది చున్నీ ఇచ్చారు, స్కార్ఫ్ అడిగితే లేదంట స్కార్ఫ్. సో ఇది ఇలా కట్టుకున్నాను అనమాట, లేకపోతే చాలా వియర్డ్గా చూస్తాను నన్ను. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఆగింది, అందుకే నా టీచీ చూస్తున్నాయి, ఎక్కడికి కదలట్లేదు ఏంటంటే. అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది. ఓ మై గాడ్, సో పెయిన్ఫుల్ అబ్బా, అసలు నాకు చాలా పెయిన్ వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే నాకు తిమ్మిరి అది ఎక్కదు, అసలు నమ్నెస్ అనేది ఉండదన్నమాట. ఎన్ని క్రీమ్స్ రాసినా సరే ఎప్పుడూ అంతే, నాకు క్రీమ్స్ రాసిన ఈవెన్ ఇంజెక్షన్ చేసినా కానీ నాకు మత్తు ఎక్కదు, తిమ్మిరి కూడా ఎక్కదు. అది మా అమ్మ పోలిక. అందుకని నమ్మింగ్ క్రీమ్ రాశారు, బట్ నాకు అసలు నమ్నెస్ అనేది తెలియలేదు. అందుకని చాలా పెయిన్ అనిపించింది. పెయిన్ అంటే ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు కాదు, ఇంజెక్షన్ చేసిన తర్వాత తల బరువుగా అయిపోయింది అనమాట. అది కూడా నాకు 3 syringes తోటి చేశారు. ఇది నెక్స్ట్ డే అనమాట. పిఆర్పి చేయించాను కదా, నెక్స్ట్ డే హెయిర్ నాకు ఇక్కడ మొత్తం ఇంజెక్షన్స్ చేశారనమాట. బట్ నాకేంటంటే ఈ సెంటర్ పార్టిషన్లో మాత్రమే కొంచెం పెయిన్ ఉంది, ఎక్కువ ఏం కాదు, కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంది అంతే. చెప్పారు పడుకొని లేచేసరికి ఫుల్గా హెడ్ అనేది బరువుగా ఉంటుంది, డిమ్గా ఉంటుంది అని చెప్పారు. బట్ నాకు అలా ఏం లేదు. నిన్న జస్ట్ అది చేయించుకున్న వెంటనే పడుకున్నాను కదా, చేయించుకునేటప్పుడు అప్పుడు చాలా పెయిన్ వచ్చింది, చాలా బరువుగా అనిపించింది అనమాట. హెయిర్ని ఇలా పుల్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ అది ఇంజెక్షన్స్ అన్నీ అయిన తర్వాత కూర్చుంటే ఏం లేదు నాకు. యాక్చువల్లీ కూర్చున్నప్పుడు ఏం లేదు, పడుకున్నప్పుడు ఏం లేదు. నేను పడుకోవడం సరిగ్గా పడుకోలేదు అనుకుంటా, నాకు ఈ సైడ్ అంతా పెయిన్ వచ్చింది. చేయించుకునేటప్పుడు పడుకోవడం కరెక్ట్గా లేదనుకుంటా, అందుకని అయ్యి ఉండొచ్చు. నేను యాక్చువల్లీ ఇంజెక్షన్స్కి భయపడ్డా, నాకు అలవాటు. అండ్ ఇప్పుడే టిఫిన్ చేస్తాను, అందుకే ట్రైన్స్లో వస్తున్నాయి. ఇంజెక్షన్స్కి భయపడను, నా పెయిన్ టాలరెన్స్ ఎక్కువ అయినా సరే నాకు అంత పెయిన్ వచ్చింది. నేను అనుకున్నాను అనమాట, అరే ఇంజెక్షన్స్కి భయపడే వాళ్ళు కూడా చేయించుకుంటారు కదా, అసలు వాళ్ళు ఎలా చేయించుకుంటారు. ఓకే, ఇది చూద్దాం. 6 sections అంట. నాకైతే బరువుగా ఏం లేదు. హెయిర్ వాష్ ఈవినింగ్ చేస్తాను, నేను ఊరు వెళ్తున్నాను, సో ఈవినింగ్ చేయాలి. 24 hours తర్వాత అన్నారు. బట్ తప్పదు, 24 hours అవ్వకుండా నేను చేయాలి. లేకపోతే రేపు నేను ట్రైన్లో ఉంటాను, రేపు ఎల్లుండి కూడా ట్రైన్లోనే ఉంటాను నేను. సో ఎల్లుండి ట్రైన్లో ఉన్నాను, ఈరోజు నైట్ నుండి రేపు నైట్ వరకు ఉంటాను అనమాట. సో కుదరదు, ట్రైన్లో హెయిర్ వాష్లు అయ్యి అక్కడ చేస్తాను. అసలు బాగా ఎంజాయ్ చేస్తాము. అసలు నేను చెయ్యను ట్రైన్లో, ఓన్లీ ఫేస్ వాష్ చేసుకుంటాను. సో హెయిర్ వాష్ ఈవినింగ్ చేస్తాను, చూద్దాం. అప్పుడు ఏమన్నా
హెడ్ అనేది బరువు ఉందేమో, అప్పుడు చెప్తా. వాష్ చేసేసాను గాయస్. ఈ సెంటర్ పార్టిషన్లోనే పెయిన్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు హెయిర్ వాష్ చేసిన తర్వాత అది కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంటే ఎక్కువ పెయిన్ ఏం కాదు, కొంచెం లైట్గా అది కూడా తగ్గింది అండ్ ఫ్రీగా ఉంది హెయిర్. ఆ నమ్మింగ్ క్రీమ్ అది అలా ఉండిపోయింది కదా, సో గరుగ్గా రఫ్గా ఉంది హెయిర్ ఇప్పుడు వరకు కూడా. బట్ ఇప్పుడు హెయిర్ వాష్ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళ అక్కతో ఫోన్ మాట్లాడుతుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ ఫ్రీగా ఉంది. సో పిఆర్పి ఫస్ట్ సెషన్ అనేది ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ సెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ టైం కదా చేయించడం అలా ఇంజెక్షన్స్ అవిని హెయిర్కి ట్రీట్మెంట్. సో దానికోసమని మీకు అంత అన్కంఫర్టబుల్ అనిపించింది, కాస్త పెయిన్ అనిపించింది. నెక్స్ట్ సెషన్కి అయితే అసలు పెయిన్ అది ఏమీ ఉండదని చెప్పారు. అంటే ఫస్ట్ టైం అసలు మనం ఎప్పుడు అలాంటి చేయించాం కదా, అసలే పిచ్చి పిచ్చి డౌట్లన్నీ వస్తాయంట అనమాట నాకు. ఎలా అంటే ఇంజెక్షన్ డైరెక్ట్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందా ఇలాంటి డౌట్లన్నీ వస్తాయి. అండ్ ఆ డౌట్లన్నీ నాకు క్లారిఫై చేశారు, అలాంటిది ఏమీ అవ్వదు. జస్ట్ స్కాల్ఫ్కి మాత్రమే నా బ్లడ్ నుండి ఏవైతే సమ్ సెల్స్ అవి ఎక్స్ట్రాక్ట్ చేశారో అవి జస్ట్ ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రమే, హెయిర్ ఫాలికల్కి మాత్రమే వెళ్తాయి అన్నమాట. సో అలాంటి ఇబ్బందులు ఏం లేవు. మీరు కూడా పిఆర్పి చేయించుకునేటప్పుడు భయపడవద్దు. భయపడితే ఖచ్చితంగా నొప్పి తెలుస్తుంది. నేను ఫస్ట్ ఇంజెక్షన్కి ఐఎమ్ జస్ట్ లైక్ నాకు ఇంజెక్షన్స్ అలవాటే అని చెప్పాను. అండ్ అది ఇలా గుచ్చగానే తెలుస్తుంది కదా స్కాల్ఫ్ మీద. ఐఎమ్ జస్ట్ బిగించేసాను అనమాట. బిగించడం వల్ల ఏంటంటే నేను భయపడడం వల్ల నాకు ఇంకా నొప్పి తెలిసింది. అంటే మన బ్రెయిన్లోని నడుస్తూ ఉంటాయి కదా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ, అవన్నీ ఒక్కసారిగా వచ్చేసాయి అనమాట ఫస్ట్ ఇంజెక్షన్ చేయగానే. తర్వాత అంత ఏం లేదు, ఏం పర్లేదు, జస్ట్ చీమ కుట్టినట్టు ఉందబ్బా, ఏం లేదు. ఇప్పుడు ఎర్ర చీమలు ఉంటాయి కదా, అంటే కండ చీమలు అంటారు కదా, పెద్దవి అవి కాదు, చిన్న చిన్నవి. అవి కుడితే ఎలా ఉంటుంది, సుక్కుమని ఉంటుంది కదా, జస్ట్ ఆ టైప్లో అనిపించింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో పర్లేదు, చేయించుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఆగుద్దంటే పక్కా చేయించుకోవచ్చు అబ్బా. ఇది నేను యాక్చువల్లీ ఇంత అర్జెంటుగా చేయించుకోవడానికి రీజన్ ఏంటంటే నా మిడిల్ పార్టిషన్ అనేది చాలా గ్యాప్ పెరుగుతున్నట్టు అనిపించింది అనమాట. నాకు హెయిర్ ఎక్కువ యాక్చువల్లీ, అలాంటిది నాకే అలా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా బట్టతలు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చేంజ్ చేశాను అనమాట. హెయిర్ ఫాల్ ఆగిందంటే నాకు హెయిర్ గ్రోత్ బాగా ఎక్కువ ఉంటుంది, సో పర్లేదు, కవర్ అయిపోద్ది. నాకు హెయిర్ ఫాల్ ఆగాలి. యాక్చువల్లీ నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండడం వల్లే ఇంకా నాకు ఏంటంటారు బట్టతలు రాలేదు, లేకపోతే ఎప్పుడో వచ్చేసేది. అంత దారుణంగా హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. మీకు కూడా నాలాగా హెయిర్ ఫాల్ ఎక్కువ అయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు పిఆర్పి ఆర్ ఈసీజీ సంథింగ్ ఏదో ఉంది అనమాట, ఇంకొక ట్రీట్మెంట్. అది మీ హెయిర్ ఫాల్ రేంజ్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. మీ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది ఆ రీజన్ని బట్టి. నాకైతే ఎక్కువ మెయిన్ డాండ్రఫ్ వల్ల అవుతుందని చెప్పారు, అందుకని పిఆర్పి సజెస్ట్ చేశారనమాట. అండ్ అస్సలు లేట్ చేయకండి, ఎక్కువ అయ్యే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ. అందుకని సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.